హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ సీజనల్ ఫ్రూట్తో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే కమ్మటి చట్నీని చూపించబోతున్నాను. పచ్చి మామిడికాయలు, పచ్చి కొబ్బరితో ఇలా ఎప్పుడైనా చట్నీని ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని రైస్తో సర్వ్ చేసుకున్నా, రోటీస్తో సర్వ్ చేసుకున్నా, ఏవైనా టిఫిన్స్తో సర్వ్ చేసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా పచ్చి మామిడికాయ కొబ్బరి చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఆయిల్లోనికి వేసుకోండి. మీరు ఎప్పుడు పచ్చిమిర్చిని ఫ్రై చేసినా ఇలా సగం వరకు కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి. అప్పుడే పచ్చిమిర్చి చిటపటలాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే ఈ చట్నీకి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడతాయి. పచ్చి కొబ్బరి వేయడం వలన చట్నీ కాస్త తక్కువ కారంగా ఉంటుంది. అలాగే మామిడికాయలో పుల్లదనం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పచ్చిమిర్చి క్వాంటిటీని కాస్త ఎక్కువగా తీసుకోండి. ఇలా ఆయిల్లోకి వేసుకున్న పచ్చిమిర్చిని కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్గా ఉన్న కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పెంకు అంతా నీట్గా తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే మీడియం సైజ్గా ఉన్న మామిడికాయపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న మామిడి ముక్కలను 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోండి. తర్వాత కొబ్బరి ముక్కలను కూడా వేసి కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. మామిడికాయ, పచ్చి కొబ్బరి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవుతే సరిపోతుంది. మరీ ఎక్కువగా పచ్చి కొబ్బరిని ఫ్రై చేశారంటే పచ్చి కొబ్బరి గట్టిగా మారిపోతుంది. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, మామిడికాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి కొత్తిమీర కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా కొత్తిమీరను వేసి ఫ్రై చేయడం ద్వారా కొబ్బరి చట్నీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన మిశ్రమాన్నంతా వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోనికి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, మామిడి ముక్కలను మిక్సీ జార్లోకి వేసేయండి. ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ని వేసుకున్న తర్వాత 4 నుంచి 5 వరకు వెల్లుల్లి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కొద్దిగా వాటర్ని వేసుకోండి. ఇలా వేసుకోవడం ద్వారా పచ్చడి చక్కగా గ్రైండ్ అవుతుంది. గ్రైండ్ చేసుకున్న మామిడికాయ కొబ్బరి చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ముందుగా కొబ్బరిని ఫ్రై చేసి తీసుకున్న ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు. ఇలా పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చిని తీసుకొని ఇలా సగం వరకు తుంపుకొని పోపులోకి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచిన 4 వెల్లుల్లిని వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి, పోపు దినుసులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి, వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 నుంచి 4 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోండి.
కరివేపాకు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇక చివరగా చిటికెడంత ఇంగువను ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న మామిడికాయ కొబ్బరి చట్నీని పోపులోకి వేసేయండి. చట్నీని పోపులోకి వేసుకున్న తర్వాత పోపు మొత్తం కలిసేలా బాగా కలపండి. అంతే, సింపుల్గా టేస్టీగా మామిడికాయ కొబ్బరి చట్నీ రెడీ. ఇలా రెడీ అయిన చట్నీని మీ ఇష్టాన్ని బట్టి టిఫిన్స్తో సర్వ్ చేసుకున్నా, రోటీస్తో సర్వ్ చేసుకున్నా, రైస్తో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే రైస్తోనే చట్నీని సర్వ్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మామిడికాయ కొబ్బరి చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.